అయిపోయింది ఇక రాష్ట్రపతి పాలన రేపటి నుంచి. అదే రాష్ట్రపతి పాలన పూర్తిగా ప్రజాస్వామ్యం కూని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం, ఢిల్లీలో ధర్నాలు చేస్తాం. ఇదేదో మనం 2027 సంవత్సరంలో 2028 సంవత్సరంలో ఇంకో సంవత్సరం ఎన్నికలు ఉన్నట్టు ఈయన గారు అప్పుడే ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సరే అంటే ఒక్కసారి అందుకనే ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి హ్యాష్ ట్యాగ్ ఏంటంటే ఫేకు జగన్. అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కదా, అందుకనే ఫేకు జగన్ అని పిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అర్థం కూడా చెప్తా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా. వైఎస్ఆర్ అంటే ఎక్కడ శవం రెడీ పార్టీ అంట, ఎక్కడ శవం రెడీ వైఎస్ఆర్, అది కొత్త డెఫినేషన్. అంటే ఈ శవ రాజకీయాలు ఏదో ఒక రకంగా ఒక అలజడి సృష్టించాలి, ఒక అశాంతిని సృష్టించాలి, అంటే సవాళ్ళ మీద పేలాలు ఏరుకోవటం మీద అంటారు చూసారా, ఆ టైప్లో వైఎస్ఆర్ అంటే ఎక్కడ శవం రెడీ పార్టీ అంటా ఉన్నారు. ఇవాళ ఈ ఫేకు జగన్ రెడ్డి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి గతాన్ని గుర్తు చేయాలి సార్. ఇవాళ ఎమ్మ దర్జాగా వినుకొండ వెళ్ళాడు ఏదో జరిగిపోయిందని చెప్పి. అక్కడ నిన్ననే వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ ఇద్దరు కూడా చనిపోయిన ఈ రషీదును జిలానీ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యులు. మొన్న ఎన్నికల సందర్భంగా బోళ్ల బ్రహ్మనాయుడు అక్కడ వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్ సందర్భంగా ఇద్దరు రోడ్లపైన వైసీపీ జెండాలు పట్టుకుని డ్యాన్సులు వేశారు. ఆ ఎవిడెన్స్లన్నీ బయటకు వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. గతంలో ఒక కేసు ఉంది, ఒక అతను జైలుకి వెళ్ళి వచ్చాడు. కాబట్టి ఆ కక్షతో వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షల వల్ల అతన్ని చంపడం జరిగింది. దానికి ఇవాళ రాజకీయ రంగు పులిమి ఏదో జరిగిపోయిందని మా పైన ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇది ఎక్కడ పోవాలండి? ఇప్పుడు ఆ చంపిన అతను తెలుగుదేశం అని వాళ్ళు అంటారు, చంపిన అతను కూడా వైసీపీనే అని మీరు అంటారు. ఆయనేమో టీడీపీ ఎమ్మెల్యే గారి భార్యకో ఎవరికో కేకు తినిపిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఇందాకేదో ఫోటోలు చూపించే ప్రయత్నం చేశాడు ఆయన. మీరేమో ర్యాలీల్లో ఉన్నారు ఇద్దరు అని మీరు అంటారు. ఏంటిది అసలు? ఇప్పుడు కాదు